దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీకందరికీ నా వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి ఇలాగ మనం అందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభుకి మహిమను ఆరోపిస్తూ, మరి దాదాపుగా బైబిల్లో ఉన్న భక్తి కలిగిన స్త్రీలందరి గురించి మనము నేర్చుకుందాము అని ప్రారంభించి ఇప్పటికీ దాదాపు అందరి గురించి నేర్చుకోవడం జరిగిపోయింది. వ్రాయబడింది గ్రంథంలో లేని దాని జోలికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు కూడా. వ్రాయబడిన వాటిని మాత్రమే మనం ధ్యానించాము. చివరిగా వధువు సంఘాన్ని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తే నేను ఈ సెషన్ నేను పూర్తి చేయాలని, ఈ శీర్షికనిక పూర్తి చేయాలి ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. నిన్నటి దినము మనము ట్యూస్డే 10 మంది కన్యకల గురించి, పెళ్లి కుమారుని ఎదుర్కొనే కన్యకలు, వధువు సంఘం ఎలా ఎదుర్కోవాలో మనము నేర్చుకున్నాం. ఈ పూట పరిశుద్ధ ఆత్మదేవుడు అసలు వధువు సంఘం యొక్క లక్షణాలు కొన్ని చెప్పమని మరి ప్రేరేపిస్తే ఆ మాట కూడా చెప్పి ఇక ఈ సెషన్ను మనం పూర్తి చేయాలని, ముగించాలని నేను ఆలోచిస్తూ ఉన్నా. చూద్దాం దేవుని వాక్యములో నుండి పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం దయచేసి నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. వధువు సంఘము అనగా కన్యకగా ఏ విధంగా ఎదగాలి, ఎలా ఎదుగుతుంది. ఎవరు ఏకదం కన్యకగా పుట్టరు. ఓకే, పుట్టిన దినం మొదలుకొని రోజు రోజు ఎదుగుతూ దేవునికి ఇష్టం పుట్టించే ప్రాయమైన ఒక కన్యకగా, ఒక వధువుగా, ఆమె కన్యకగా ఎదిగి వధువుగా సిద్ధపరచబడుతుంది. పెళ్లి కుమారుడు ఎదుర్కొని వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా ఈమె సిద్ధపడి వెళ్ళాలి గనక ఆమె అలాగా సిద్ధపడుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో పెళ్లి కుమార్తె తనను తాను సిద్ధం చేసుకుంటుంది, ఆమె సిద్ధపడుతుంది అని వ్రాయబడినట్లు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. వేరొకరు సిద్ధపరిచేది ఉండదు. భూమి మీద కనబడుతున్న ఈ పెళ్లిళ్లలో ఈ యొక్క పెళ్లి కుమార్తెను 10 మంది మరి అక్కడ అమ్మలక్కలు కలిసి తయారు చేస్తారు. కానీ బైబిల్లో పెళ్లి కుమార్తెగా చెప్పినటువంటి ఆ వధువు సంఘము తనను తానే సిద్ధం చేసుకుంటుంది అని వాక్యం తెలుస్తుంది. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అదే పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నీతి క్రియల చేత పెళ్లి కుమార్తెగా ఆమె తన్ను తానే సిద్ధపరచుకొని ఉన్నది అని రాయబడి ఉంది. మీరు ప్రకటన 19:6-8 వరకు చదివితే అక్కడ రాయబడి ఎలా సిద్ధపరచబడింది, ఏమేమి ఆ పరిశుద్ధుల నీతి క్రియలు, ఆ మెటీరియల్ ఏంటి అనేది మనము కొద్దిగా గ్రంథంలో నుండి మనం ఆలోచించాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అంటే, పుట్టిన దినము మొదలుకొని రోజు రోజుకు ఆమె ఎదగాలి. ఎదిగితేనే ఆ ఎదుగుదలే కన్యకగా ఎదిగి వధువుగా ప్రత్యేకించబడి ఆమె వధువుగా తనను తాను సిద్ధపరచుకుంటుంది. భూమి మీద వధువులందరూ పెద్దలు సిద్ధం చేస్తారు, మరొకరు సిద్ధం చేస్తారు. కానీ సంఘ వధువును మాత్రం ఆమెకు ఆమె సిద్ధపరచుకోవాలి, సిద్ధపరచుకొని ఉన్నది అని ముగింపు కలిగినట్ల మాటలు మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-8 వచనాల్లో చెప్తున్నారు. పరిశుద్ధుల నీతి క్రియలు అనే మెటీరియల్ అంతా ఆమెకి ఇస్తే ఆమెకు ఆ నార వస్త్రాలు అని, సన్నపు నార వస్త్రాలు, ఇవన్నిటితోటి ఆమె వధువుగా సిద్ధపరచబడి ఉన్నది. మరి ఏంటి ఆ మెటీరియల్ అనేది మనకు వస్తుంది కదా.
ఆమె పుట్టిన కాంచి ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క ఆహారము, ఒక్కొక్క మరి వస్త్రం ద్వారా ఆమె ఒక వధువుగా అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఆమె పుట్టింది యేసు క్రీస్తులో రక్షించబడి మత్తయి సువార్త మరి 3:15 ప్రకారం, అంతకుముందే 7 నుండి మనము చదివితే మారు మనస్సు విషయమే ప్రకటించాడు. బ్యాప్టిజం అందరు తీసుకున్నారు. యేసు ప్రభు వారు కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి యేసు ప్రభు వారు బ్యాప్టిజం తీసుకున్నాక వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నేను నీకు ఇవ్వడం ఏంటి అంటే, లేదు నీతి యావత్తు ఇలా జరగాలి గనక తీసుకో, నాకు ఇచ్చేయమన్నాడు. అంటే మనకు ముంగుర్తుగా ఆయన తీసుకున్నాడని ఆ యొక్క బ్యాప్టిజం అనేది పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మనమందరము లేపబడమే బ్యాప్టిజం అని రోమాపత్రిక 6వ అధ్యాయం 4 నుండి మరి 6 వరకు రాయబడి ఉంది. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములు తెలిపే బ్యాప్టిజం ద్వారా ఒక క్రైస్తవ జీవితం, ఒక విశ్వాసి జీవితం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము నూతనముగా జన్మించిన వారం అవుతాము. అందుకే 2 కొరింథీ పత్రిక మరి 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం కొత్తవాయెను అని రాశారు. అంటే పుట్టిన బిడ్డ వాక్యం అనే పాల చేత రోజు రోజు పోషించబడుతూ రోజు బలమైన ఆహారం తీసుకునే ధరకు వచ్చి మరి ఆమె ఎదగాలి. ఓకే, అలా ఎదుగుతున్న ఆమె ఏమంటుంది అనంటే, నేను పెళ్లి కుమార్తె సంఘముగా పెళ్లి కుమార్తెగా దేవుడు నన్ను ఆకర్షించాడు, నన్ను పిలిచాడు లోకంలో నుంచి. కాబట్టి నీవు నన్ను లోకములో నుండి ప్రత్యేకించి నన్ను ఆకర్షించి నన్ను పిలుచుకున్నావు గనక ఆమె ఫస్ట్ స్టెప్ ఏమంటుంది, నేనుగా రాను, మేముగా వస్తాము అంటుంది. చూడండి 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చాము. అది మొట్టమొదటిగా పెళ్లి కుమార్తె ప్రభుతో పలికిన మాట. ఏమని? అయ్యా నువ్వు నన్ను ఆకర్షించావు, ఇక నేనుగా రాను, మేముగా వస్తాము అన్నాడు. మేముగా రావడానికి ఈమె ఏమడిగింది, ఏం చేసింది, ఎట్లా అలా సాధ్యమైంది ఆ మాట పలకడానికంటే, కీర్తనలు 2:7లో, నేడు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. అనగా పుట్టిన ఏ రోజు దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా కన్నాడో, బ్యాప్టిజం ద్వారా పుట్టామో, నూతన సృష్టిగా మారామో, ఆ రోజున మనం అడగాల్సింది ఏంటంటే, జనములను నాకు స్వాస్థ్యంగా ఇవ్వమని అడగాలట. మత్తయి సువార్త 6:33-34 కూడా అదే చెప్తుంది. మొదట నా రాజ్యమును నీతిని వెతికితే భూ సంబంధమైనవన్నీ మీకు కావలసినవన్నీ ఇస్తానన్నాడు. అనగా రక్షించబడిన మనము, నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తులో నూతనంగా పుట్టిన మనము అడగాల్సింది జనములను. ఈ వధువు సంఘం అంటుంది, నేను జనాల్ని అడిగాను, అందుకని నేనుగా రాను, మేముగా వస్తాము అంటుంది. అబ్బా ఎంత చక్కని మాట. తర్వాత ఇక ఏం చెయ్యబోతుంది నేను క్లుప్తంగా మీకు చెప్తూ ఉన్నా. ఏం చెయ్యబోతుంది ఈమె అంటే, 15వ వచనములో కన్నీటితో ప్రార్థన చేయడం ఈమె నేర్చుకుంది. దేవుడు తనను ఆకర్షిస్తే తానుగా రాకుండా నూతన సృష్టిగా ఎప్పుడైతే మారిందో, క్రీస్తులో నూతన జన్మమైతే ఎప్పుడు పొందిందో, అభిషేకించబడినదై ఇక ఏం చేస్తుంది అనంటే, జనముల కొరకు మరి అనేక జనములను నాతో పాటు నేను ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, నేనొక్కదాన్ని వెళ్ళకూడదు అన్న ఆలోచనతో జనములను అడగడం మొదలుపెట్టింది. ఎలాంటి ప్రార్థన చేస్తుంది? అడిగేదంటే ప్రార్థనే. ఎలా చేస్తుందంటే, ఆమె కన్నీటితో మొరపెడుతూ ఉంది. అందుకనే 15వ వచనములు, పరమగీతములు 15వ వచనములు 1:15లో, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు అన్నాడు. గువ్వ కన్నులని ఎందుకు అన్నాడు అనంటే, గువ్వ కన్నులు ఎప్పుడు కూడా కన్నీటితో నింపబడి ఉంటాయి.
ఆమె జనములను అడగడం మొదలుపెట్టింది. జనములను స్వాస్థ్యంగా నాకు దయచేయ్యా, నేను రక్షణ పొందానుగా, నేనుగా వెళ్ళను, మేముగా వెళ్తాము అని నిర్ణయించుకొని ఆ మాట ఆయనకు చెప్పింది గనక ఆయనతో మొదలుపెట్టి అడుగుతుంది, నాకు జనాలను స్వాస్థ్యంగా ఇవ్వు అని. ఇంకా ఆమె ఏం చేస్తుంది, నేను రక్షణ పొందాను, నేను ప్రత్యేకింపబడ్డాను, నేను ప్రభు బిడ్డనయ్యానని ఆమె ప్రత్యేకంగా జీవించడం మొదలుపెడితే ప్రభు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే 2వ అధ్యాయము 2వ వచనం. ఏమని, అయ్యా జనముల నాకు స్వాస్థ్యం ఇచ్చావు, సరే ఇప్పుడు నేను ప్రత్యేకించబడిన దాననుగా నేను ప్రత్యేకంగా బ్రతుకుతాను. అందుకనే నువ్వు షారోను పొలములో పూయి పుష్పం వంటి దానవు, లోయలలో పుట్టు పద్మం వంటి దానవని ప్రభువే మెచ్చుకుంటూ, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. అవునండి, మనము జనములలో ప్రత్యేకించబడిన వారంగా ఎస్తేరు గ్రంథం 3:8 ఉన్నట్లే మనము ఒక జాతి మీ రాజ్యములో చెదిరి ఉన్నది, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అంటాడు. సంఖ్యాకాండం 23:9 అంటాడు, ఈ జనము ఒంటిగా నివసించు జనముల్లో వీరు కలవారు, లెక్కించబడరు. అంటే వీళ్ళ విధానం, వీళ్ళ పద్ధతి, వీళ్ళ మాట, వీరి వస్త్రధారణ, వీరి నడక, వీరి క్రియలు ప్రత్యేకంగా ఎందుకున్నాయి అనంటే, మీ ప్రత్యేకమైన వారము మా దేవుని విధానమే మా విధానం. ఆయన మాకిచ్చిన బైబిల్ వధువు సంఘముగా దేవుని రాజ్యంలో కనబడతారని ప్రభు చేతనే సాక్ష్యం పొందుతుంది. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. వధువు సంఘం యొక్క సాక్ష్యం ఇదై ఉండాలి. ఇలాంటి సాక్ష్యం కలిగిన వారందరూ వధువు సంఘములో చేర్చబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే అదే 2వ అధ్యాయం 8వ వచనములో ఆమె అంటుంది, ఆలకించుడి నా స్వరము, నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది అంటారు. అట్లెందుకు అంటుంది? ఆమె ఒక గుంపులో ఉంది, ఒక సమాజంలో ఉంది, కానీ ఆమెకే వినబడుతున్న ప్రియుని స్వరం ఇంకెవరికి వినబడలేదు. అందుకనే ఆమె చెప్తుంది, మీరు కూడా ఆలకించుడి, ఆ ప్రియుని స్వరం నేను వింటున్నాను. అరే మాకు వినబడట్లేదే అంటే మీరు ఇంకో గోలలో ఉన్నారు, ఇంకో మా ఆలోచనలో ఉన్నారు, ఇంకో విధానంలో ఉన్నారు. నేనేమో నా ప్రియుని స్వరం కొరకు కనిపెడుతున్నాను. ఆయన నాతో మాట్లాడితే బాగుందనుకుంటున్నాను, ఆయన మాట్లాడుతున్నాడు, అందుకే నాకు ఆయన స్వరం నాకు స్పష్టంగా వినబడుతుంది. అందుకే దావీదు అంటాడు కదమ్మా, అయ్యా నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అన్నాడు. కీర్తన 46వ వచనంలో. నీకే చెవులు నిర్మించడం ఏంటయ్యా బాబు అని మనం ఎవరమైనా అంటే, ఆ చెవులు ఎలాంటివి అని అంటే ఆయన స్వరం వినగలిగే చెవులు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి వధువు సంఘం అని సిద్ధపడుతున్న సంఘము ఎలాగా ఉండాలంటే, ప్రత్యేకించబడిన వారిగా ఉంటూనే ఆయనతో కనెక్ట్ అయిపోయి ఆయన మాట్లాడే మాటలను వినగలగాలి, ఆయన స్వరము వినగలగాలి. ఆ స్థాయిలో ఆ సంఘం ఉండాలి అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ వధువు సంఘం ఇంకా ఎదుగుతూ ఒక్కొక్కసారి పడిపోయే స్థాయిలో ఉంది, పడిపోయింది కూడా. కానీ అనుకోకుండా పొరపాటుగా పడిపోయింది, కానీ కావాలని పడిపోలేదని ఎరిగిన వాడై 11వ వచనములు అంటాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అన్న. నువ్వు నా ప్రియురాలివే, నువ్వు సుందరవతివే, నువ్వు సౌందర్యవతివే, నువ్వు ప్రత్యేకించబడిన దానవే, కానీ పొరపాటుగా పడిపోయావు, నువ్వు రా మరలా నా దగ్గరికని ప్రేమతో దేవుడు 11వ వచనములో 13వ వచనములో పిలుస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. ఆ యొక్క ఎప్పుడైతే లేచి అయ్యో పడిపోయానే, అయ్యో అవివేకినయ్యానే, అజ్ఞానినయ్యానే, దారి తొలిగానే, తప్పు అయిపోయింది అని గ్రహించి పొరపాటులు ఎరిగి దేవుని దగ్గరికి వచ్చిన వధువు సంఘాన్ని దేవుడు ఇంకా ఏం మెచ్చుకుంటున్నాడు అంటే, అమ్మా పావురమా, నా ప్రియురాల, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం,
నీ ముఖం మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటాడు. హల్లెలూయా. పొరపాటు గ్రహించి ప్రభు యొక్క మరి దయగలిగిన పిలుపు, క్షమించగలిగిన మంచి మనస్సు కలిగిన పిలుపు విని వెంటనే లేచి, ఆమె అసలు నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండేదానివి, ఎందుకు పడిపోయావు, నువ్వు బండ సందులో నివసించేదా. బండ అంటే ప్రభు యేసుక్రీస్తు అని మనకు తెలుసు. సందులనగా సిలువలో ఆయన కలిగిన గాయాలు, నువ్వు అందులో నివసిస్తావు, నీ లోకం అదే. ఆ తాతగారు ఎప్పుడు కుటుంబ ప్రార్థనలో మేము పాడుతూ ఉండేవాళ్ళం, పాటలు 1-2 పాటలు పాడనిచ్చి, ఇంకా ఏదైనా స్పెషల్ పాట కొత్తగా నేర్చుకుంటే అది కూడా పాడితే అన్ని మౌనంగా విని మా తాతయ్య ఒక మాట అనేవాడు, ఇప్పుడు మీరు పాడిన 3 పాటల్లో సిలువ వచ్చిందా అనేవాడు. ఇక మేము అది గ్రహింపు ఉండేది కాదు, ఏదో పాట మంచి పాట అనిపించింది పాడాము. అప్పుడు తాతయ్య అనేది లేదు కదా, సిలువ లేకపోతే సిలువ వ్యర్థం అనేవాడు. సిలువే నీకు నాకు విలువ తెచ్చింది, కాబట్టి మన పాటల్లో, మన పలుకుల్లో, మన ధ్యానములో, మన ధ్యాసలో సిలువ ఉండాలి అని చెప్పేవాడు తాతయ్య. అమ్మో అని మేము గొప్ప పాఠం అప్పుడు మా చిన్నవారమైన మేము నేర్చుకున్నాం, పెద్దోళ్ళు కూడా నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బండ సందులనగా దివారాత్రులు నువ్వు ఎంత ఎదిగినా, నువ్వెక్కడి నుండి పుట్టావో, ఎక్కడ ఏ సందర్భంగా నీకు ఈ సంతోషం వచ్చిందో, ఈ ఘనత వచ్చిందో, ఈ విలువ వచ్చిందంటే సిలువ వల్లే. కనుక నీ ధ్యానం, నీ ధ్యాస ఎప్పుడు సిలువ చుట్టే ఉండాలి, సిలువతోనే ఉండాలి, సిలువతోనే ముడిపడి ఉండాలి. చాలా మంది క్రైస్తవులు గుడిపడి నాడే సిలువ గుర్తొస్తుంది, అట్లా వద్దు అని వధువు సంఘాన్ని అయితే ఎప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకుంటూనే సిలువ విలువను గ్రహించి బ్రతుకుతూ ఉంటుంది అని హెచ్చరిస్తూ, నీ ముఖం మనోహరం, అది నాకు కనబడనిమ్ము, ఆ స్వరము నాకు వినబడనిమ్ము, మధురమైన నీ స్వరం వినడానికి నేను ఇష్టపడుతున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ధైర్యంగా తను ఏమంటుంది అని అంటే, ఇక్కడ 15వ వచనములో ద్రాక్ష తోటగా వధువు సంఘాన్ని పోల్చి, ఎక్కడో నక్కలు వచ్చి, గుంట నక్కలు వచ్చి తోటను చెరపడానికి ప్రయత్నిస్తున్నాయి, నేను నీకు సహాయం చేస్తాను, పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, దయచేసి కనపడే ఆ సమస్తమైనటువంటి నన్ను నష్టపరిచి, నన్ను నాశనం చేసి అటు తొలగించు అని చెప్పుకోమని చెప్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముని మనం వేడుకుంటే తప్పకుండా మనం పరిశుద్ధాత్ముడికి సహకరిస్తే మన బుద్ధి కందని, మన జ్ఞానమున కందని, మన తోటను ఏపుగా ఎదగకుండా, పెళ్లి కుమార్తె సంఘంగా మనము సిద్ధపడకుండా అడ్డుపడుతున్నవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు అనే సత్యం మనకు బోధపడుతుంది. అప్పుడు మనం ఏం పలుకుతాము, వధువు సంఘం ఏం పలుకుతుంది అంటే, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలుగు. సమయం గతిస్తున్నా కొద్దీ ఒకసారి ఈ వధువు సంఘం ఏమైందంటే, 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, నా పడక మీద పరుండి రాత్రి వేళ నేను నా ప్రాణప్రియుని వెతికాను అంటే, రాత్రి అంటే లోకం, పాపం, శాపం గుర్తు చేస్తుంది. ఆత్మీయ సోమరితనం పడుకొని ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. అంటే ఈ వధువు సంఘమే, ఇంతగా ఎదుగుతూ ఉన్న ఈ సంఘమే సడన్ గా దుష్టుడి యొక్క వలలో చిక్కుపడిపోయి చీకటిలో దేవుణ్ణి వెతుక్కుంటుంది, లోకంలో పడి దేవుణ్ణి వెతుక్కుంటుంది. రాత్రి వేళ ఆధ్యాత్మిక సోమరితనం ఏమొచ్చేసింది చాలా మందికి. కొన్ని రోజుల తర్వాత ఆ ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క ఆశ, దేవుని ఎడలో ఉన్న పట్టుదల సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది అని ఈ విషయంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. అందుకని బైబిల్ పదే పదే హెచ్చరించింది, అంతము వరకు కాపాడుకునేవాడే, నిలుచువాడే రక్షించబడతాడు అని. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలనని కూడా నిన్నటి దినం మనకు దేవుడు హెచ్చరించాడు. ఉదాసీనత, నిర్లక్ష్యం, కొంచెం అవివేకం, కొంచెం అజ్ఞానం, పర్వాలేదులే అన్న ధోరణి నిన్ను ఆధ్యాత్మిక సోమరితనములోకి తీసుకుని వెళ్తుంది.
మళ్ళా ప్రాణప్రియుని ఏం మర్చిపోలే. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికినను ఆయన నాకు దొరకలేదు, కనపడలేదు. అందుకని ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. నేను ఎతికాను కదా, మరి ఆయన కనపడలేదు కదా, నేనేం చేయను అనుకోలే. అని ఈ స్థితి నుండి, ఈ స్థలము నుండి, ఈ పరిస్థితి నుండి, ఈ యొక్క ఆధ్యాత్మిక సోమరితనం నుండి నేను ఇప్పుడు లేచదను అని ఆమె లేచిపోయి పట్టణము వెంబడిపోయి వెతికింది, ఆయన కనపడలే. రాజవీధుల్లో వెతికింది, ఆయన కనపడలే. సంత వీధుల్లో వెతికింది, కనపడలే. అప్పుడు నా ప్రాణప్రియుడిని వెతకాలనుకు కనపడలేదు ఏంటబ్బా అనుకొని పట్టణం ముందు సంచరించు కావాలి వారిని అడిగితే వాళ్ళు ఏం చెప్పలే, మౌనంగా ఉంటే వీరందరినీ విడిచింది. రాజవీధుల్లో ఉండడు, సంత వీధుల్లో ఉండడు, పట్టణాల్లో ఉండడు. ఈ కాపర్లు ఆయనను తెలియని చూపించలేని కాపర్లు కూడా పట్టణాల్లో తిరిగే వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉండడు అని ఎక్కడికి వెళ్ళిపోయిందంట, వీరందరినీ విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురొచ్చాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అంటే పట్టణం అంటే డంబముతో కూడిన జీవితం, అంటే పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అనిపించే జీవితం. అలాగే రాజవీధులు అంటే రాజకీయం, కొంచెం మోసం, కొంచెం యథార్థత, రెండు కలగలిపేదే రాజకీయం. ఓకే అండి. ఎమ్మెల్యేగా గెలిచింది యథార్థత, బతుకంతా మోసం, అది రాజకీయం. ఓకే. కాబట్టి వాళ్ళ కోపం వచ్చినా నేనేం చేయలేను, బైబిల్లో ఉంది, నేను చెప్తున్నా. అయితే అలా ఉండేది, అలా ఉంటే అక్కడ దేవుడు దొరకడు, అక్కడ ఉండడు ఆయన. అలాగే సంత వీధులు అంటే అన్ని రకాలమైన మనుషులు అక్కడ ఉంటారు, అన్ని రకాలమైన మనస్తత్వాలు దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఎదుగుతున్నటువంటి ఈ వధువు సంఘం ఒక్కొక్కసారి భ్రమలో పడిపోయి పర్వాలేదులే అనుకుంటూ తన జీవితాన్ని ఎలా ఉందో తెలుసుకోకుండా ఉండి వెతికే స్థాయిలోకి వచ్చేసింది. అప్పుడు తనకు అర్థమైంది, ప్రభు దొరకట్లే, ప్రభు మాట్లాడట్లే, ప్రభు యొక్క ప్రత్యుత్తరము, ప్రభు యొక్క సాన్నిహిత్య సంబంధము తెగిపోయినట్లుగా ఆమెకు అర్థమైపోయి వెంటనే లేచిపోయి, ఇలా కాదు, ఈ స్థితిలో వెతికితే నాకు దొరకడని ఆమె వెతకడం మొదలుపెట్టింది. అక్కడ కూడా రాని చెప్పి పట్టణ వీధుల్లో వెళ్ళిపోయింది, రాజవీధుల్లో వెళ్ళిపోయింది, ఎక్కడా దొరకలేదు. ఎక్కడ దేవుడు ఉండడండి. అలాగే పట్టణం కావాలి అని అడిగింది. సాంఘికమైన జీవితంలో జీవించే కాపరుల దగ్గర కూడా దేవుడు ఉండడట. వాళ్ళు కూడా ఏం జవాబు చెప్పలేదు ఆమెకు. నా కాపరిని, నా యొక్క ప్రాణప్రియుని మీరు చూసారా అని అడిగింది. లేదు, వారికి జవాబు రాలే. వారందరిని విడిచి, ఆ మాట మీరు ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాలి, వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. అనగా సంత వీధులను వదిలేయాలి. పట్టణం అంటే డాంబికమైన జీవితం, భ్రమ కలిగించే జీవితాన్ని వదిలేయాలి. అలాగే మోసముతో కూడిన లోక సంబంధం కలిసి ఉంటున్న ఆ జీవితాన్ని వదిలేసి, డాంబకములో బతుకుతున్న సేవకులను కూడా వదిలేసి, యథార్థంగా దేవునితో కలిసి నడుస్తున్న ఆ సేవకులుగా దొరుకుతాడన్న సత్యమును గ్రహింపై వాళ్ళందరినీ విడిచి ముందుకు రాగా లోక సంబంధమైనది, దుష్టుని యొక్క భ్రమ కలిగించే సమస్త విషయాలను మనం వదిలిపెట్టి ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్ళగలిగితే ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రభువే మనకి ఎదురొస్తాడు.
నా ప్రాణప్రియుడే, రక్షించబడిన వారమే, ఆయన కోసం వధువుగా మార్చబడుతున్న వారమే మధ్య మధ్యలో దుష్టుడి యొక్క ప్రలోభములు పడిపోతాం, జారిపోతాం, మనము వెనక పడిపోతాం. ఆధ్యాత్మిక సోమరితనము, మందబుద్ధి మనకు వచ్చేస్తుంది వధువు సంఘానికి. అలాగే ఏం కాదు, నేను బాగానే ఉన్నానులే అనే భ్రమలో కూడా బ్రతుకుతాం. డాంబికమైన జీవితం, ఉండాల్సినంత ఉండకుండానే కొంతమంది డబ్బున్నోళ్ళ నటిస్తారు, జ్ఞానము లేకపోయినా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారు. డాంబికమైన జీవితాన్ని సారాలుస్తుంది. అయితే వాస్తవంలోకి వచ్చి అందరిని విడిచిపెట్టి ముందుకు రాగా పాలపేరు ఎదురయ్యారు. అందుకని ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా పట్టుకుందంట. తల్లి ఇంటికి తనగా ఎక్కడ పుట్టిందో అక్కడికి మరలా ఆయనతో కలిసి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో మంచిగా దేవుని కొరకే నిలబడ్డకు ఒక తీర్మానం చేసుకుంది కాబట్టి అప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, రాత్రి భయము చేత ఖడ్గం ధరించి వస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరుడు. వాళ్ళలాగా రాత్రి భయం ఎందుకు ఇలా వస్తున్నారు వీరు అంటే, రాత్రి భయము చేత వారు ఖడ్గం ధరించి వస్తున్నారు. అనగా వాక్యమునకు ఎప్పుడైతే దూరం అవుతామో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుని దూరం అవడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఎప్పుడైతే వాక్యము ధరించిన వారమై, వాక్యము కలిగిన వారమై దుష్టుడి యొక్క ప్రతివిధమైన తంత్రములు ఎరిగి ఎక్కడికక్కడ సంహరిస్తూ, దాన్ని నరికివేస్తూ, కొట్టివేస్తూ ఎవరైతే సాగిపోతారో వారు దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా, వధువు సంఘంగా మార్చబడతారు. అందుకని 4వ అధ్యాయం 1వ వచనంలో ఎప్పుడైతే వధువు సంఘం ఆ స్థాయికి వచ్చిందో, గ్రహింపు కలిగి ఉందో, రాత్రి భయం అంటే లోకము, పాపం, సాతాను, ఈ భయముల చేత మనము వాక్య ఖడ్గాన్ని ధరించి వదిలిపెట్టకుండా సహవాసం చేస్తూ సాగిపోతూ ఉంటాము. ఆ ఖడ్గము చేతనే దాని యొక్క ప్రతి విధమైన బాణములను మరి కొట్టివేయడానికి, ప్రతి తంత్రాన్ని మరి దూరం ఆడడానికి, చీల్చివేయడానికి ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆనందిస్తాడు. మనం సరైన వేలోనే ఉన్నామని అర్థమవుతుంది. ఇంకెప్పుడు దుష్టుడు మనతో కాదు, మన ఎదురు పడడు. అప్పుడు ప్రభు మళ్ళా అంటాడు, నా ప్రాణప్రియురాలా, నీవు సుందరివి, నీ సుందరివి, నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడదు. ప్రార్థన చేస్తున్న నీవు, కన్నీటితో మొరపెడుతున్న నీవు, లోకములో దేవుని కోసమై మరి రిప్కమ్మగాక వధువు కొరకు సిద్ధపడినప్పుడు వరుడు వస్తున్నాడు అనగానే ముసుకేసుకుని కనబడగానే అలాంటి ఒక మహిమలో బ్రతుకుతున్న నీవు, నీ కన్నులేమో గువ్వ కన్నుల్లా కనబడుతుందంటే ఎప్పుడు చూసిన కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ధన్యకరమైంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే రక్షణార్థమైన మారు మనస్సును మనకు కలగ చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దైవ చిత్తము రక్షణార్థమైన కలగజేస్తుందని దేవుని వాక్యంలో మాట్లాడేటువంటి అనుకోవచ్చు. అది లోక సంబంధమైన దుఃఖం అయితే మరణాన్ని కలగజేస్తుందని ఉంది కనుక మనం ఏడిస్తే నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడవాలి. ఏడిస్తే నేను ఆధ్యాత్మిక స్థాయిలో ఇంకా వెనకబడిపోయిందని అని ఏడవాలి. అంతేగాని ఉప్పు పప్పు కారం ఇంట్లో అవిలో ఇవిలో పిల్లలు ఇటలేరు అట్లాంటి. ఒకవేళ పిల్లలు దేవునికి దూరం అయితే ఏడవాలి, కానీ పిల్లలకు ఐఏఎస్ రాలేదని ఏడవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన రాజ్య వారసులుగా లేరే, ఆయన రాజ్య వారసులుగా మేము ఇంకా పెంచలేదే అని ఏడవాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17 నుండి మనం చదువుకుంటూ ఉంటే అక్కడ 21వ స్త్రీలారా అంగలార్పు విద్య నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి 20వ వచనంలో చెప్పి, తెలివి కలిగిన స్త్రీలు రోధిస్తారు అని 17వ వచనంలో చెప్పి అక్కడికి వచ్చేసరికి అంటారు, ఏమని వాళ్ళు ఎలా ఏడుస్తారండి, ఎలా వాళ్ళ దుఃఖం ఎలా ఉంటుంది అని అంటే, ఎందుకు ఏడవాలి అనండి, వీధిలో పసిపిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా చచ్చిపోతూ మరణం కిటికీలను ఎక్కుతుంది కనుక ఏడవాలి.
సాతాను బద్ధకంలో పిల్లలు యవనస్తులు పడిపోతున్నారే అని ఏడవాలి. నువ్వు నేర్చుకునే అంగలార్పు విద్య వాళ్లకు నేర్పాలి. నేర్పలేకపోతున్నానని కూడా ఏడవచ్చు. దేవునికి మహిమ కలుగుగాక. కన్నీటి ప్రార్థన అంతరంగమును శుద్ధి చేస్తుంది అని ప్రసంగిలో వ్రాయబడి ఉంది. ఏలయనగా చిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది అంటుంది వాక్యం. కాబట్టి దుఃఖపడుట మరి సంతోషించుట కంటే దుఃఖపడుట మేలు అన్నాడు ప్రసంగిలో. ఎందుకు దుఃఖపడాలయ్యా ఊరికే అంటే దుఃఖపడు వారు దుఃఖపడడం నాకు ఇంకా రాలేదు అంటే ఎందుకు దుఃఖపడాలో కూడా ఇక్కడ చెప్పాడు. ఎందుకు దుఃఖపడాలి అంటే ఇక్కడ చూద్దాం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా చిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది అని ప్రసంగి 7:3 చెప్పాడు. అంటే దుఃఖము బాధ నిన్ను నువ్వు నలగ కొట్టుకోవడం నీ హృదయాన్ని అంతరంగాన్ని కల్మషము లేక మారుస్తుంది అని వాక్యం చెప్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఇంకా వాక్యం మెచ్చుకుంటూ ఉన్నాడు 7వ వచనంలో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. బెస్ట్. ఎక్కడ పడిపోయాను, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ అవివేకంగా ప్రవర్తించామో, ఎక్కడ మరి దేవునికి దూరం అయ్యామో అర్థం చేసుకుని అది సరి చేసుకున్నట్టుకు కన్నీటి ప్రార్థనతో హృదయాన్ని కొనుక్కుంది కనుక ఆయనను ఫిర్యాదు నీలో కళంకము లేదు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇంకా దేవుని వాక్యంలో నీవు ఒక జనకూపము లాంటివి, నువ్వు ఒక ఉద్యానవనము లాంటిది. నువ్వు ఎలాంటి ఉద్యానవనం అంటే మూయబడిన ఉద్యానవనం. అంటే ఒక చక్కని తోటకు, ఒక చక్కని ఉద్యానవనానికి చుట్టూ కంచె లేకపోతే అది పందులు, కుక్కలు, పశువులు వచ్చి ఆ ఉద్యానవనాన్ని నాశనం చేస్తాయి, ఆ చెట్లను నాశనం చేస్తాయి. అయితే నువ్వు చక్కని తోటవు. కానీ ఎలాంటి తోటవో తెలుసా? చుట్టూ మూయబడినటువంటి తోట. నీకొక హద్దు ఉంది, నీకొక నియమం ఉంది, నీకొక కట్టడ ఉంది. ఆ కట్టడ నీ చుట్టూ ఉంది. కాబట్టి ఆ కట్టడను దాటి నువ్వు బయటికి వెళ్ళవు. ఆ కట్టడం దాటి ఏ దుష్టుడు లోపలికి రాడు. కనుక నువ్వు చక్కని ఉద్యానవనంగా ఉన్నావు. ఇంకా జలాశయానివి. ఉద్యానవనములు ఒక ఈ సరస్సు ఎలాంటిది అంటే ప్రవాహ జల రూపము. అంటే నా గిన్నె నిండి పొరులుస్తున్నది అని దావీదు చెప్పాడు కదండి. పొరలడం ఎందుకు? ఆయన గిన్నె నింపుకుంటే అయిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు ఎవరికైనా. అంటే నువ్వు పొందుకున్న ఈ రక్షణ అనుభవం, నువ్వు పొందుకున్న ఈ అభిషేకం, నువ్వు పొందుకున్న ఈ ఆత్మీయ అనుభవాలు నీకు మాత్రమే కాక అనేకులకు వర్తించాలి, అనేకులకు చేరాలి అని నువ్వు పడుతున్న ప్రయాసం ఉంది. చూసావా? నీవు నింపబడ్డావు, నువ్వు ప్రవహిస్తూ ఉన్నావు. ముందేమో నువ్వు ఉద్యాన తోటవు, చుట్టూ కంచె ఉంది, ఏ దుష్టుడు చొరబడడానికి వీలు లేదు. అయితే నువ్వు అభిషేకించబడ్డావు, వరములతో ఫలములతో నింపబడ్డావు, అనేకులకు మరలా అందిస్తూ ఉన్నావు. అది అని వధువు సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుడు కొంతమందికి నేను రక్షించారు అని మౌనం. నేను అభిషేకించబడ్డాను, నేను దేవుడి వాక్యములు పొందుతున్నాను, అందులో ఉండద్దని అనేకలకు దాన్ని స్ప్రెడ్ చేయాలి. ప్రవాహ జల కూపం అన్నాడు. కూపమే, బావే, కానీ పొంగి పొరలి అనేకులకు అందేలాగా ప్రవహిస్తుంది. అది అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా బావి పొంగి పొరలిపోదు. హృదయం కూడా నా గిన్నె నిండి పొర్లుతున్నదని దావీదే చెప్పాడు. మరి ఇంకెవరు చెప్పరు. ఎందుకనంటే ఆయన స్థాయిలో ఉన్నాడు. నువ్వు నింపబడితే నీ హృదయం అనే గిన్నె, ఆ పాత్ర నింపబడితే అది పొంగి పొరలాలి, ఆ స్థాయికి నువ్వు ఎదగాలి అని చెప్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మెచ్చి 16వ వచనంలో అంటాడు, నేను దక్షిణ వాయువు ఏతించుము, ఉత్తర వాయువు ఏం చేయము, నా ఉద్యానవనం విసిరండి, అది పరిమళాన్ని వ్యాపింప చేయండి. అనేకులలో మన రక్షణ అనే పరివారాన్ని, రక్షించబడిన విశ్వాసం కలిగిన జీవితాన్ని మనము ప్రసరింపచేసేది ఏంటి అంటే మన మీదికి దిగి వచ్చే పరిశుద్ధాత్ముడే.
దేవునికి మహిమ కలుగునగాక. శ్రీదేవి ఎక్కడ, నేనెక్కడ, ఆమెకి నన్ను తెలుసుకునేలాగా, నా అడ్రస్ తెలిసేలాగా చేసింది పరిశుద్ధాత్ముడే. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి అలాగే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ మాకు పరిచయం చేయడం కూడా పరిశుద్ధాత్ముడు ఎంచుకున్న కార్యమే. కాబట్టి మనము ఈ ఉత్తర వాయువు, దక్షిణ వాయువు మనం మీద, అనగా పరిశుద్ధాత్ముడు మన మీద వీచినప్పుడు మనం ఎత్తబడే సంఘంగా ఉంటాం. ప్రకృతిలో మనము నేచర్లో గమనిస్తే ఇటువైపు నుంచి వేగంగా వీచినటువంటి ఈ రెండు గాలులను కలుసుకుంటే సుడిగుండం, సుడిగాలి ఉంటుంది. ఈ సుడిగాలిలో అనేక వస్తువులు కూడా ఎగిరినవాడు. ఈ పరిశుద్ధాత్మ ఉత్తర దక్షిణ వాయువులను మన మీద చేసి వచ్చే ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఆయన ఎత్తుకొని పోయేలాగా మనల్ని తీసుకొని వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఆ ఉద్యానవనం మీద అది వీర్చినప్పుడు ఆ పరిమళాలు అనేకులకు ఏమంటారు ఎక్కువ దూరానికి అందేలాగా పరిశుద్ధాత్ముడే చేస్తాడు. అనేకులకు చేరుతుంది, అనేక ప్రాంతాలకు చేరుతుంది. ఏంటిది? ఈ పరిమళ వాసన. ప్రభు కొరకే మనం పుష్పించి, ప్రభు కొరకే మనం ఫలించి, ప్రభు కొరకే మనం బ్రతుకుతున్న ఈ సత్క్రియలు తో కూడిన ఈ బ్రతుకు అనేకుల దగ్గరికి తీసుకుని వెళ్ళేవాడు పరిశుద్ధాత్ముడే. అలాగ నేను అది వచ్చింది నా దగ్గరికి, అది మనం తెచ్చుకుంటుంది. నా ఉద్యానవనమును తీర్చునుగాక, ఆయనకి ఫలములు ఆయన భుజించునుగాక. రక్షించబడిన దినం మొదలుకొని ఆ ప్రార్థనలో అనేకులు జనములు నాకు స్వాస్థ్యంగా ఇవ్వని, నేనుగాక మేముగా వస్తామని ఒక తీర్మానంకి వచ్చిన దినం మొదలుకొని ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా వధువు కన్యక పెరుగుతుందో, ఏ స్థాయికి దేవుడు తీసుకొస్తున్నాడో ఇక్కడ వ్రాయబడి ఉంది. అలాగా ఆమె ఏమంటుంది? నా ఉద్యానవనమునకు నా దేవుడు, నా ప్రియుడు వచ్చును కాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును కాక అని చెప్తూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుడు తనను దర్శించి తనను హెచ్చరిస్తూ తనతో మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని మరి వధువు కన్యక సంఘముతో పంచుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుంది అంటే అక్కడ ధరములు 5:14 చదువుతున్నా, రత్న భూషితుల మీద స్వర్ణ గోళముల వలె ఉన్నవి. యేసయ్య కరములను ఆమె చూసింది, అవి స్వర్ణ గోళం లాగా వధువు సంఘానికి కనబడుతున్నాయి. స్వర్ణ గోళం అంటే రౌండ్ కదా, కానీ దేవుడు చేతులు ఎక్కడ రౌండ్ గా ఉన్నట్టు బైబిల్లో మనకు చూపియాలి. ఇక్కడ ఒక్క మాత్రమే ఈ వధువు సంఘం చెప్తూ ఉంది. ఎక్కడ ఆయన కుష్ఠరోగి వచ్చి, అయ్యా నేను రోగముతో ఉన్నా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థపరచండి, చెయ్యి చాపి ముట్టాడు, రైట్ హ్యాండ్ చాపాడు. అలాగే రోగిని ముట్టినప్పుడు, అలాగే గుడ్డివాడిని ముట్టినప్పుడు, అలాగే ప్రతి విధమైన రోగమును బాగు చేసినప్పుడు, చిన్న బిడ్డలను ఆశీర్వదించినప్పుడు, చివరి పెంచినప్పుడు పేతురు మునిగిపోతుంటే పైకి కూడా ఆయన కూడా శాపబడిన చేస్తున్నాడు. అక్కడ ఘోరముగా ఎక్కడ కనబడలేదు, కానీ సువార్త ప్రకటన అయిపోయి దేవుడి యొక్క సంఘము ఎత్తబడే స్థాయికి ఆయన తనకు సంఘాన్ని పెంచుకునేటప్పుడు, ఆ సంఘం ఎదుగుతున్నప్పుడు ఆయన చేతులట స్వర్ణ గోళములాగా బంగారముతో కూడినటువంటి చేతులు రౌండ్ గా కనపడ్డాయి. ఏంటి రౌండ్గా ఎందుకు వచ్చినాయి అక్కడికి అంటే, ఈ వధువు సంఘము ఎత్తబడి కడబూర మోగినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు ఎత్తబడితే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటాడన్నమాట. కౌగలించుకున్నప్పుడు ఆ చేతులు గోళాల్లాగా వచ్చినాయి. హత్తుకోవాలి, దగ్గరికి వచ్చేలాగా గోళంలాగా ఎందుకు కనబడి అంటే, అంగాలన్నీ కలిసి వధువు సంఘంగా మారాయి కనుక లోపల అనేక మంది సంఘములు కూడిన వధువు సంఘం ఉంది. దేవుడికి మహిమ ఒక్క సంఘం కాదు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాలన్నీ
ఒకే విశ్వాసం, ఒకే బ్యాప్టిజం, ఒకే అభిషేకం, ఒకే తండ్రి అయిన దేవుని ఆరాధించే వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒప్పుకునే వాళ్ళు ఎవరుండో వాళ్ళందరూ కలిస్తేనే వధువు సంఘం. మనం ఒక్కరం కాదు. అందుకే చెప్పాడు, శరీరానికి పోల్చి శిరస్సు ఆయన అయితే ఈ శరీరంలో ఉన్న వివిధ అవయవాలన్నీ కలిస్తే వధువు సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సత్యం మనకు తెలుసు, గ్రహింపు కలిగి మనం బతుకుదాం. అయితే ఆ గోళంలా కనపడిన ఆ చేతుల్లో ఇమిడిపోయి ఆమె ఏమంటుంది, ఆ దేవుణ్ణి వర్ణించడం మొదలుపెట్టింది. ఆయన కరములు, కళ్ళు, ఆయన కాళ్ళు అవన్నీ ఆయన వర్ణిస్తూ చెప్పుకుంటా వస్తుంది. అప్పుడు లోకం అడుగుతుంది, ఆయన విశేషం ఏంటి అని అంటే అది చెప్తుంది కదా, స్త్రీలో అధిక సుందర వధుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని మాతో నువ్వు ఇంతగా ప్రమాణం చేయించి నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఇంతగా నువ్వు ఎందుకు బతిమలాడుతున్నావు? అసలు ఏంటి అంత అపేక్ష, అంత ప్రేమ, అంత మరి ఆయన వైపు ఆకర్షించబడుతున్నావు ఎందుకు అంటే, ఆయన ఏంటి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి, అసలు నువ్వేంటి నాకు చెప్పంటే, ఆయన 10,000 మంది పురుషులలో ఆయన గుర్తింపవచ్చు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఓ హల్లెలూయా. ధవలవర్ణుడు అంటే, ధవలం అంటే తెలుపు, అంటే తెలుపు అంటే పరిశుద్ధతకు సాక్షి. రత్నవర్ణుడు అంటే నా శిలలో గాయపడి అది ఈ 2 మాటలు దేవునికి నీ ప్రియుని నీవు కలుసుకున్న విధానాన్ని బట్టి, సహవాసం చేసే విధానాన్ని బట్టి, స్వీకరించిన విధానాన్ని బట్టి ఆయన నువ్వు వర్ణించుటకు చాలిన దానవు అవుతావు. కడుముకోవు. నీ వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అంటే తక్కువ సమాధానం చెప్పేది వధువు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, లోకములో ఉన్న దేవుళ్ళందరికంటే నీ దేవుడు ఏంటి గొప్ప అంటే నువ్వు చెప్పగలిగిన స్థాయిలో ఉంటేనే అతడు వధువు సంఘంలో చేర్చబడే విశ్వాసిగా గుర్తింపు పొందుతాడు. తడుముకున్నా, తడబడినా, ఏమి చెప్పలేకపోయినా వేస్ట్ రక్షణ పొంది అని వాక్యం చెప్తాడు. చక్కగా చెప్పగలుగుతుంది, రాకడ కొరకు సిద్ధపరచబడగలుగుతుంది. ఈమె కన్నీటి ప్రార్థనలు చేస్తూ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఈమెను అంటాడు, నా పావురమా నిష్కలంకురాలను ఒక్కదాని అంటాడు. అంటే లోకముడు ఎన్ని సంఘాలు ఉన్నారు, దేవుడు లెక్క చేయడం, లెక్క పెట్టడానికి వధువు సంఘ లక్షణాలు కలిగి వధువు సంఘంగా మార్పు చెందుటకు ఎవరు సిద్ధపడి మరి అలా తయారవుతారో ఆ ఒక్క సంఘాన్ని దేవుడు నా పావుర్ణమా నిష్కలంకురాలను ఒక్కదానివే నా కొరకు ప్రత్యేకించబడ్డావు అని చెప్తారు. అవును, ఈ ఎస్తేరు కాలంలో ఆశ్వారోసు దగ్గరికి ఎంతో మంది 127 సంస్థానములు కన్యకలందరూ వెళ్ళారు. అని దండం ఎస్తేరు వైపే చూపబడింది. అంటే ఎవరు ఆయనకు తగ్గవారో వాళ్ళ వైపే దండం చూపిస్తారు. ఆయన కోరుకున్న విధాన లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్లే వధువు సంఘం అవుతారు. ఆయన చెప్పిన పద్ధతిలో ఎవరు ఎదుగుతారో వాళ్లే వధువు సంఘం అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన ఎంతో స్వార్థను ప్రకటించటకు స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనది అంటే తాను నేర్చుకున్న సత్యం, తాను ఎరిగిన సత్యం తన ప్రజలకు అనేకులకు తెలియజేయడానికి స్వార్థ నిమిత్తం పరుగులెత్తే పాదాలని. అందుకే దేవుడు రాజకుమార పుత్రిక నీ యొక్క పాదము, నువ్వెంత పాదరక్షలు ఎంత బాగున్నాయి, నువ్వెంత చక్కగా నడుస్తున్నావు అంటాడు. పాదరక్షలు ఏంటండి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అక్కడ ఉన్నటువంటి సువార్త ప్రకటించుటకు సిద్ధమైన మనస్సునే జోడు అన్నాడు కదా. కాబట్టి ఆ జోడును తొడుక్కుని సిద్ధపడిందే వధువు సంఘం. సత్యం అనే దట్టి కట్టుకుంది, సువార్త ప్రకటించుటకు సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుంది. ఆ యొక్క సర్వాంగ కవచములో ఒక భాగం. అలాగే ఆమె కన్నులాగా ఉన్నాయి మరలా మెచ్చుకుంటున్నాడు.
ఘనపూర్ణమైన హెష్బోను పట్టణములో ఉన్న 2 తటాకములతో సమానము అన్నారు. అంటే అమ్మా తటాకము అనంటే చెరువు. ఇలాంటి చెరువు అనంటే అక్కడ ఇంగ్లీష్ లో చెప్పాడు చేపలున్న చెరువు అని రాశాడు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవచ్చు. చేపలు ఎందులో ఉంటాయండి? నీళ్లు ఉంటేనే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఎండిపోయిన దాన్ని కూడా చెరువే అంటారు, కానీ ఇక్కడ రాయబడిన దాని ట్రాన్స్లేటర్ కరెక్ట్ తెలుగులో లేదు. ఇంగ్లీష్ లో ఇది చేపలతో నిండిన చెరువుల్లాగా నీ కనులు ఉన్నాయంటే ఆమె కన్నీటి ప్రవాహంలో అనేక వేల మంది లక్షల్లోనికి వచ్చారని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ మన పట్ల గొప్పది. ఆ ప్రేమను అర్థం చేసుకున్నాం. ఆ ప్రేమ ఎలాంటిది అనంటే మరి పాతాళమంతా ఆ ప్రేమ రాశాడు. 8వ అధ్యాయం చూస్తే ఆయన ప్రేమ ఎలాంటిది అనంటే అది మరణము కంటే బలవంతమైనది, పాతాళమంత కఠోరమైనది అని చెప్పాడు. అంటే అది లోతు ఎత్తు గ్రహింపలేని ఆ ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ మనలను ఆయన వధువుగా సిద్ధపరచుటకు మనకి ఇవన్నీ ఇచ్చాడు. ఇది అన్నీ కూడా అలంకార రూపమైన ఈ పరమగీత గ్రంథంలో ఉన్నవి. అవి చాలా మందికి అర్థం కాదు, తప్పు అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది అవివేకుల అజ్ఞానులు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు క్షమించును గాక. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ వధువు సంఘం యొక్క లక్షణాలను దేవుడు భూ సంబంధమైన కొన్ని పళ్ళతో వాటితో పోల్చి చెప్పాడు. మనకి మనం గ్రహించాలి. మనము దేవునికి ప్రత్యేకించబడిన వారంగా మన కనులు దేవుని కొరకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో కూడిన బాష్పాల్లో అయ్యే పరలోకమందు దేవుడు ప్రతి బాష్ప బిందువుని తుడుస్తాడంటే అక్కడ ఆనందంతో కూడిన బాష్ప బిందువులు వస్తాయి. ఇక్కడేమో రక్షణార్థమైన మాను మనసు కలిగించే దైవ చిత్తానుసారమైన దుఃఖం మన కొరకు, మన పిల్లల కొరకు, అనేక ఆత్మల కొరకు రోజు అంగలాస్తూ ప్రార్థించే ప్రార్థన మనకు అవసరం. మన చేతులు ప్రభు పని చేయాలి. మన పాదాలు ఆయన సువార్త కొరకు పరుగులెట్టాలి. మన నోరు ఆయన నామాన్ని ఉచ్చరించాలి. మనం ఎవరము అంటే ఆ ఫుల్ఫిల్ అయి నింపబడిన ఒక ప్రవాహ జలకూపంతో సమానం. అంటే దేవుని అభిషేకంతో నేను అభిషేకం ఇతరుల కూడా తీసుకుని వెళ్ళడానికి రావాలి. వాక్యం నీలో నింపుకుంటే అనేకులకు అది వెళ్ళగలిగేంత పొంగి పొరలగలిగిన ఆ వాక్యము నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ ప్రార్థించే అనుభవం, దేవునికి వరకు ప్రత్యేకించుకునే అనుభవం, బండ సందుల్లో నివసించే అనుభవం, ద్రాక్ష తోటలు నక్కలను పట్టుకోవడానికి పరిశుద్ధాత్ముడికి సహాయం చేసి నా వల్ల కాదు, నాకు కనపడింది, నాకు తెలియనిది, నా బుద్ధికి అందంది, నా జ్ఞానమునకు అందంది, ఎక్కడో పొరపాటు దాగి ఉంటుందేమో, నేను నీకు అప్పగించుకుంటున్నాను స్వామి. నాకు నా సహాయం, నీ సహాయం నాకు అవసరమయ్యా, నేను అప్పగించుకుంటున్నా. నీవే నాకు కనపడింది, నాకు తెలియని ఆ రహస్య పాపాల నుండి నన్ను విడిపించు. ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలుగా కోల్పోయిన ఆ కనపడని దోషం తప్పించు అని ప్రార్థన చేయాలి. మీరు నిలబడి చెప్తారు, చదువుకోండి. ఏంటంటే 5:19 నుండి మరి 21 వరకు మనము చదివితే అక్కడ పెద్ద పాపాలు చిన్న పాపాలు కూడా ఉన్నాయండి. అంటే కనపడే ఉన్నాయి, కనపడని ఉన్నాయి. మనిషి లోపల ఉన్న ఎవరికి కనపడవు, దేవునికే కనపడతాయి. విగ్రహ ఆరాధన, వ్యభిచారం, దొంగతనాలు ఇవేవో దాచి కాదు, బయటికి కనపడతాయి. కాబట్టి కనపడే పాపాలు రాశాడు, కనపడని పాపాలు రాశాడు. రెండిటిని ఒకే లిస్టులో రాసి ఇట్టి చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని చెప్పాడు. నరకములు వేయబడడానికే ఇవి అని చెప్పాడు. కాబట్టి మనము ఏం చేయాలి? మనము దేవుని వాక్యము పరిశుద్ధాత్మనికి అప్పగించుకుంటే అక్కడ పడిన ప్రతి దృశ్యాన్ని, ప్రతి అవినీకాన్ని, ప్రతి అవగాహనని తొలగించి
సంఘంగా మనం మార్చుతాడు. మనకి ఆకాశంలో మనం ఆయన్ను కలుసుకున్నాం. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే అగాపే ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. మరణం అంత బలవంతమైనది. ఆ ప్రేమ మనలను బలవంతం చేస్తుండగా పరిశుద్ధుడిని మనం హత్తుకుందాం, ఆయన రూపంలోకి మార్చబడదాం, ఆయనలాగా మార్చబడదాం. అంతులేని తరగని ఆ ప్రేమకు మనం బద్దులం అయిపోదాం, తల ఒగ్గుదాం, అది పరిపూర్ణంగా పొందుకుందాం. మనం అందరం వధువు సంఘంగా సిద్ధపడదాం. ఆయన రాకడలు ఎత్తబడే వారంగా మనమందరం ఉందాం. మనం నింపబడాలి, అనేకులు నింపాలి. మనం ఆయన దగ్గరికి రావాలి, అనేకులను ఆయన దగ్గరికి తీసుకురావాలి. మనము సువార్తను ప్రకటించడానికి ఎప్పుడు సిద్ధ మనస్సుని జోడును తొడుక్కోవాలి. అదే దేవుడిచ్చే సర్వాంగ కవచములు. ప్రతి ఒక్క లక్షణాలు ఆ కవచములు ఏదని రక్షణని చేస్తాను. సత్యం అనే గట్టి నడుము కట్టుకోవాలి. చెప్పులేమో సమాధాన సువార్త సిద్ధ మనసుని జోడు తొనుక్కోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అలాగే నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. అలాగే దేవుని వాక్యం అనే ఖడ్గము నీ చేతిలో పట్టుకోవాలి. రెండు చేతిలో, ఒక చేతిలో విశ్వాసం అనే డాలు, ఒక చేతిలో వాక్యం అనే ఖడ్గం, నడుముకు సత్యం అనే దట్టి, పాదములకు సువార్త ప్రకటించే సిద్ధ మనస్సుని జోడు, తలకు రక్షణ అనే శిరస్స. ఎక్కడ ఖాళీ లేదు. ఖాళీ ఎక్కడుందో తెలుసండి? వీపు వైపు ఉంటుంది ఖాళీ. ఎదురు అన్ని కనబడతాయి. ఆ వీపు వైపు అంటే నువ్వు వెన్ను చూపిస్తే సాతానుడి బాణం నీ వెన్నులో దిగబడతావు, నువ్వు చెప్తావు. ముందుకే వెళ్ళాలి. వెళ్ళడానికి మీరు ముందుకే ప్రయాణం చేయడానికి వల్ల ఇస్రాయేల్ వెనకకు వెళ్ళకూడదు. వాళ్ళ శరీరమేమో వెనకకు వెళ్తుందంట, వాళ్ళ కాళ్ళు ఏమో ముందుకు నడిచేయండి. అందుకే అరణ్యములు వారి శవములు రాలిపోయినవని మరి దేవుని వాక్యం మనకు నేర్పించింది. కాబట్టి అలాంటి దుర్గతి దుస్థితి మనకెవ్వరికి రాకుండా మనమందరం వధువు సంఘంగా సిద్ధపడదాం. చివరి వరకు అందులోనే సాగిపోయి ఇంకా నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చెయ్యమని 84వ కీర్తన 5 నుండి 7 వరకు మనకు రాసి పెట్టారు. బాకాలో జలమలయంగా మనం మార్చాలి. మనం ఆయన చేత రక్షించబడ్డాం, ఆయన బిడ్డలంగా ఉన్నాం. మనం ఆయన కొరకు ఆయనతో కలిసి నడిచే వారంగా ఉంటే రోజు రోజుకు ఈ సియోను యాత్రలో నడిచే వారికి అభివృద్ధి పొందుతారే కానీ వారిలో ప్రతి వారు సియోనులో దేవుని సన్నిధిలో కనబడాలని చక్కని మాట బోధింపుగా దేవుడు చెప్తున్నాడు. వధువు సంఘమై వరుడైన ప్రభువుని మధ్య ఆకాశములు కలుసుకుని ఆ రోజు వరకు అలయకుండా కలిసి నడుద్దాం, వాక్యానుసారంగా నడుద్దాం. దేవుని సర్వాంగ కవచం అనేది రాత్రి భయం ఉంది గనక ధరించుకుందాం. మనము ప్రభు మహిమ కొరకు అనేకులను ప్రభు ఎద్దుకు నడిపించి యోధులముగా మారుదాం. నన్నొక్కదాన్ని ఆకర్షిస్తే చాలు, నేనుగా రాను, మేముగా వస్తామన్న మాటతో ప్రారంభించిన ఈ విశ్వాస యాత్ర, ఈ వధువు సంఘం యొక్క విధానం క్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకునే వరకు కొనసాగుతుంది. ఆయనను కలుసుకునేటప్పుడు ఆయనలాగా మనం మారిపోతాం. అట్టి కృప ఈ యాత్రకి బలం వస్తుంది కానీ బలహీనం రాదు. వరకోదు మనం అప్పుడు మనమందరం సియోనులో కనబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్న మనకు సమృద్ధిగా దయచేయును గాక. అభిషేకం మన మీదకి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ రూపము, ఆ దేవుని రూపంలోకి పరిశుద్ధాత్ముడు మనల్ని మార్చును గాక, మలచును గాక. ప్రతి విధమైన చిన్న చిన్న పెద్ద పొరపాట్లన్నిటినీ తీసివేసి ప్రక్షాళన చేయుటకు అప్పగించుకునే మనస్సు మనకు వస్తున్నట. ఎప్పుడు చెప్తాను, అప్పగించుకోవడం అంటే ఆపరేషన్ థియేటర్లో బల్ల మీద పడుకున్నట్టే, స్ట్రెచ్చర్ మీద పడుకున్నట్టే నీవు ఉండాలి. అప్పగించుకుంటేనే ఎక్కడ నీకు నిన్ను నష్టపరిచేది, నిన్ను చంపేది ఏది ఉందో తీసేస్తాడు డాక్టర్. ఆ కజ్జి తీసేస్తాడు, ఆ కణాలను తీసేస్తాడు, ఆ చెడుని తీసేస్తాడు. అది డాక్టర్ సహాయం కూడా.
అప్పగించు వారిని తీసే శుభ్రం చేస్తారు. అలాగే నువ్వు నేను పరిశుద్ధంగా అప్పగించుకుంటే కనపడని అవివేక అజ్ఞానమైన చిన్న పెద్ద పొరపాట్లన్నీ తీసి ప్రక్షాళనం చేసి ఆయన రూపంలో మనం మలుస్తాడు. ఆయనలాగే మనం మారిపోదాం, ఆయన రాజ్యం చేరదాం, వధువు సంఘంగా ఆయన సన్నిధిలో ఆయన సరస్సుని నిలబడదాం. అట్టి యోగ్యత అట్టి కృప దేవుడు మా అందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.